హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు ఈజీగా సింపుల్గా పాస్తా ఎలా చేసుకుందామో చూద్దాము. పాస్తాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. క్యారెట్, వెల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటా, పాస్తా. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం వాటర్ వేసేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకుందాము. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని అవి కొంచెం బాయిల్ అయ్యాక పాస్తా వేసేసుకుందాము. పాస్తా అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా చూసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. పాస్తా అనేది ఉడికిపోయింది. ఇంత ఉడికితే చాలు, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది పాస్తా అనేది. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక వెల్లిపాయ, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ ఇవన్నిటి మంచిగా మిక్స్ చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, వేగిపోయినాయి. ఇప్పుడు లాస్ట్గా టమాటా వేసుకుందాము. టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసేసుకుందాము. కొద్దిసేపు కుక్ చేసుకుందాము. మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటా సాస్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని కొంచెం సోయా సాస్ కూడా వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ చేసుకుందాము. ఎందుకంటే సాసెస్ అనేది కొంచెం వేగాలి. మనం ముందుగా పెట్టుకున్న పాస్తాని వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్కి పాస్తా మసాలా వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్కి కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదనేసి నేను వేయలేదు. మంచిగా ఒకసారి కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడే మసాలా వేసాము కాబట్టి కొద్దిసేపు కుక్ చేసుకుందాము. టేస్టీ పాస్తా రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.